క్రీస్తు ప్రియులారా, క్రీస్తు పరిశుద్ధ నామమున పరిశుద్ధాత్మ దేవుని శుభమును మీకు తెలియజేస్తున్నాము. మరి 3 రోజుల ఈ కాన్ఫరెన్స్ ముగింపులోకి వచ్చినాము. ముగింపు సభ. మరి మీ దగ్గరికి ఈ మధ్య మరి ఇదివరకు చెప్పినలాగా ముందుగా మీ మధ్య నిలబెట్టినందుకు 3 దినములు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. రైట్, వాక్యంలోకి వెళ్ళకముందు తెల్లదాన్ని 3ంటికి లేపేశాడు దేవుడు నన్ను. 3:15 చూస్తే 3:15 ఉంది. ఎందుకు లేపాడా అనుకున్నాను. ముందు ప్రార్థన చేసుకోవాలి. అందరు లిస్ట్ చేసి 1 గంటన్నర ప్రేయర్ అయిపోతుంది. ప్రేయర్ అయిన తర్వాత పడుకున్నా. ఇంకా ఈ కిచెన్ తెరవలేదు, టీ తాగాలి నేను. మరి నేను 6ంటికి చెప్పాను, ఎందుకంటే అప్పటి రాత్రి అంతా కష్టపడుతుంటారు కదా. పడుకున్నాను. అట్లా 2 విషయాలు జ్ఞాపకం చేశాడు. రాత్రి సాక్ష్యంలో 2 విషయాలు మిస్ అయ్యా, 2 జ్ఞాపకం చేశాడు, పంచుకో అన్నాడు. మొట్టమొదటి తల్లిదండ్రుల గురించి. అప్పుడు బ్యాచులర్ సినిమా ఫీల్డ్లో అప్పటికే హృదయమని అలంకరిస్తే నీళ్ళు ఈ పాటలన్నీ వెళ్ళిపోయినాయి ఆంధ్రదేశంలోకి. 72 ఆ ప్రాంతంలో, 72-73 ప్రాంతం. ఇటు ఆర్టిస్ట్గా, యాక్టర్గా, స్టూడెంట్ లీడర్గా మంచి పేరు వచ్చేసింది. యాక్టర్గా పేరు వచ్చింది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ పేరు వచ్చింది. బాగా చెప్పారుగా రాత్రి సాక్ష్యంలో. నారాయణ రెడ్డి గారు, కె విశ్వనాథ్, క్రాంతి కుమార్ మహా ప్రేమించిన వాళ్ళు. వాళ్ళిద్దరూ రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ్, క్రిస్టియన్. ఉధృతంగా వెళ్తుంది జీవితం, ఫాస్ట్గా ఉంది. నన్ను వైట్ ఎలిఫెంట్ అనేవాళ్ళు. వైట్ ఎలిఫెంట్ అంటే తెలుసా? అందుతున్నారా? వైట్ ఎలిఫెంట్ని పోషించడం చాలా కష్టం, చాలా ఖరీదు. అంటే నన్ను పోషించడం చాలా ఖరీదు. అంతగా ప్రేమించారు క్రాంతి కుమార్, అంతగా దత్తపుత్రులాగా. ఆయనకి పర్మనెంట్గా ఒక 9 ఇయర్స్ దాకా అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నాను నేను. నా పుట్టినరోజు మే 5వ తారీఖు. చెప్పండి, అది చెప్పరు. అందులో రేపు 5వ తారీఖు మన శుభాకాంక్షలు పంపాలి ఈయనకి అనుకుంటున్నారా? నాకు దేవుడు చెప్తాడు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు మీ అని నేనే పాడుకుంటా. ఎప్పుడో పాడిచ్చాడు. మెనీ గ్రీటింగ్స్ టు మీ, మే గాడ్ బ్లెస్ యూ. పండు ప్రేమ్ కుమార్. కనుక మీరు చెప్పకపోయినా గొడవ లేదు, దేవుడే చెప్తాడు నాకు. హల్లెలూయా. దాసరి నారాయణ గారు, క్రాంతి కుమార్ గారు పుట్టినరోజు మే 4th. ఎంతగా ప్రేమించారంటే, ప్రేమ్ కుమార్ రేపు నీ పుట్టినరోజు కదా, ఈరోజు 4వ తారీఖు మా పుట్టినరోజులు కనుక ముగ్గురం కలిపి నీ పుట్టినరోజుని చేస్తామన్నారు. కలిపి చేద్దామన్నారు. అప్పుడు నేనన్నా, అంతకుముందు ఆ తెల్లారుజామున నాకు ఒక సత్యాన్ని జ్ఞాపకం చేశాడు. అదే మే 5 నా పుట్టినరోజు, ఎల్లుండి వీళ్ళిద్దరిది పుట్టినరోజు 4వ తారీఖు. ఇటు హృదయమైన అలంకరిస్తూ ఇన్నేళ్ళు ఇళ్లలో ఇది శుభోదయం క్రీస్తు తండ్రి కుమారప్ప ఇన్ని పాటలు ఆంధ్రదేశంలో అనేక సంఘాల్లో మోత పుట్టిస్తున్నాడు, ఫలింపజేస్తున్నాడు అందరి ఆత్మల్లో. ఇటు ఒక యాక్టర్గా, స్టూడెంట్ లీడర్గా, యాక్టర్గా సినిమాల్లో మంచి పేరు తీసుకొచ్చేసాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మంచి పేరు తీసుకొచ్చేసాడు. నన్ను ప్రేమించే వాళ్ళని పెట్టేశాడు ఇక్కడ. నా తల్లిదండ్రులు ఎలా పెంచారో అలా నాకు కష్టం తెలియకుండా పెంచుతున్నారు వీళ్ళు. మరి ఈరోజు నేను కొత్త బట్టలు వేసుకోవాలి, నా పుట్టినరోజు పండగ చేసుకోవాలి. అప్పుడు దేవుడు అన్నాడు, అంటే నా ఆత్మ వాయిస్, స్టిల్ వాయిస్, మెల్లని స్వరము. ఇన్ని పాటల రచయితగా, ఆంధ్ర క్రైస్తవ పాటల రచయితగా పేరు పొందావు, యాక్టర్గా పేరు పొందాం, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పేరు పొందాం. ఫాస్ట్గా వెళ్తుంది నీ జీవితం. ఎంత అన్య జనుల మధ్య ఇంత ఉన్నత స్థానంలో దేవుడు నిలబెట్టాడు. ఎన్టీ రామారావు గారిని కూర్చోబెట్టి నిన్ను నిలబెట్టి మాట్లాడించాడు. నీ పుట్టినరోజు
అసలు నీకు పుట్టుక ఇచ్చింది ఎవరు? తల్లిదండ్రులు కదా. నాకు పుట్టుక ఇచ్చిన తల్లిదండ్రులు. ఇంత పేరు ప్రఖ్యాతి దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని పాటల ద్వారా సినిమా రంగంలో ఒక యాక్టర్గా, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మంచి తలాంతులు కలిగిన వ్యక్తిగా పేరును దేవుడు నాకు ఇచ్చాడు. ఇంత పేరు రావడానికి కారణం ఎవరు? మీ అమ్మ, మీ నాన్న. కనుక నీ పుట్టినరోజు నువ్వు కొత్త బట్టలు వేయటం కాదు, మీ అమ్మగారు నీ పుట్టకు కారణమైన మీ అమ్మ నాన్నలు కొత్త బట్టలు పెట్టు అన్నాడు. హల్లెలూయా. ఆడ చూస్తారా? చప్పట్లు కొట్టాలి. ఆడ చూస్తారని ఆవిడ చప్పట్లు కొడుతుంది, అలాగే కొట్టమంటాడని. అప్పుడు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళన్న రూములో కూర్చుని, మే 5th నీ పుట్టినరోజు మేము కూడా కలిపి అందరం కలిసి చేసుకుందాం అన్నాడు. అంటే నేనన్నాను, జాగ్రత్తగానండి, నా పుట్టినరోజు నేను ఇక్కడ ఉండడం లేదు సార్ అన్నా. ఎక్కడికి పోతున్నాను అన్నాడు క్రాంతి కుమార్. మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకు? నీ పుట్టినరోజు ఇక్కడ మేము కలిపి చేస్తామంటే, మా పుట్టినరోజు వదిలేసి నీ పుట్టినరోజును మేము కలిసి చక్కగా చేద్దామనుకుంటే నువ్వు వెళ్ళిపోతానంటావంటే మీ అమ్మ నాన్న దగ్గర. అవును సార్, నాకు ఈ పేరు, ఈ మంచి తలాంతం మీరు నన్ను ఇంతగా ప్రేమించడానికి, చేర్చుకుని ఆదరించడానికి, నా దేవుని పాటలు రాసి నాకు ఇంత పేరు రావడానికి, వీటన్నిటికీ కారణం నా పుట్టుకనిచ్చిన నా తల్లిదండ్రులే కదా సార్. నిశ్శబ్దమైపోయారు ఇద్దరు. ఆయన కాపు, ఈయన కమ్మ. అవును, కనుక నా పుట్టి మరి ఇంత పేరు, ఇంత తలాంతులు, ఇంత ఇచ్చిన నా పుట్టుకకు కారకులైన నా తల్లిదండ్రులకు నేను కొత్త బట్టలు పెట్టాలి సార్. వాళ్ళు నా కొత్త బట్టలు నా పుట్టినరోజు ధరించాలి సార్. సైలెంట్ అయిపోయారు హిందూస్. ఆయన MA, డబుల్ ఇంగ్లీష్. వెంటనే ఫోన్ చేశాడు కైలాష్ అని బట్టల షాపుకి. ప్రతి సినిమాకి అక్కడి నుంచి మేము కాస్ట్యూమ్స్, డ్రెస్సులను తీసుకుంటాం మా కంపెనీకి. ఫోన్ చేసి మేనేజర్తో మాట్లాడాడు నా ముందే. మా అసోసియేట్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ మీ దగ్గరకు వస్తాడు, అతనికి ఏం కావాలో ఇచ్చి పంపించండి, నా అకౌంట్లో అమౌంట్ రాయండి అన్నాడు. ట్యూబ్ లైట్, ఫినిష్. చెప్తా వినండి, దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నైట్ బస్ ఎక్కి తిరువురు, మా ఊరు కృష్ణా డిస్ట్రిక్ట్, బుద్ధనగల దిగా. ఆ షాపుకి వెళ్ళి, కైలాష్ షాపుకి వెళ్ళి, నువ్వు వెళ్ళి అక్కడ నీకు కావాల్సిన బట్టలు తీసుకో అన్నాడు. మా అమ్మకి పట్టు చీర, మా నాన్నకి పట్టు పంచ, పట్టు లాల్చి తీసుకుని వెళ్ళిపోయా. చెప్పేశాడు కదా, ఆయన అకౌంట్, క్రాంతి కుమార్ అకౌంట్లో వేసేయండి, ప్రొడ్యూసర్ అకౌంట్లో తీసుకుని పొద్దునే దిగా. మా నాన్న బయట కూర్చొని అసలు పులి, ఆయనతో ఎవరు మాట్లాడరు, నేను తప్ప. నేను చిన్నవాడు కదా, తన్నులు తప్పించుకున్నాను ఆయన దగ్గర నుంచి. మా వాళ్ళందరూ తన్నులు తిన్నారు, పెద్దవాళ్ళందరూ. నేను ఒక్కనే బయట కూర్చున్నాడు. నేను వెళ్ళి మిల్లింగ్ ఆయన ప్యాకెట్ తీసి ఆయన చేతిలో పెట్టా. ఏంద్రా అన్నాడు. చూసుకో అన్నా. మా అమ్మ లోపల ఉంది. ప్యాకెట్ తీసి ఆవిడ చేతిలో పెట్టా. ఆవిడ చేతిలో తీసుకుని కళ్ళు మూసుకుని ప్రార్థన చేసింది. సార్, అయ్యా, నాకు 5 కొడుకుని ఇచ్చాము. ఈ చిన్న కొడుకు ఈయన పుట్టినరోజు నాకు పట్టు చీర తీసుకొచ్చాడు యేసయ్య. ఇంతమంది కొడుకులు ఉన్నా ఈ కొడుకు నాకు పట్టు చీర, వాడు పుట్టినరోజు నాకు పట్టు చీర కొనుక్కొచ్చాడు యేసయ్య. ఈయన దీవించి యేసయ్య. ఆవిడ కన్నీళ్ళు ఆ పట్టు చీర మీద పడ్డాయి, కృతజ్ఞత కన్నీళ్ళు. ఫినిష్. ఈ రోజు వరకు ఏ క్రిస్మస్ పండగ కానీ, ఏ జాన్యువరి పండగ కానీ, నా పుట్టినరోజుకి కానీ, స్టిల్ నిన్న అమెరికాకు ప్రయాణమై వస్తున్నానని కానీ,
నేను ఎప్పుడు కొత్త బట్టలు కొనలేదు. బట్టలు వస్తున్నాయి నా దగ్గరికి అంతే. డాక్టర్ ఎంఏ ఉదయ్ కుమార్, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్, ఫోన్ చేశాడు సడన్గా హైదరాబాదులో. ఎవరు మీరన్నా? నేను ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ డాక్టర్ ఎంఏ ఉదయ్ కుమార్ అన్నాడు. అయితే నాకేంటన్నా? మీరు మారలేదు సార్ అని నవ్వుతున్నాడు ఫోన్లో. మీరు ప్రేమవాణిలో, హిందుస్థాన్ వైనిస్ట్లో పాటలు రాసినప్పుడు బాలసుబ్రహ్మణ్యాన్ని వీళ్ళందరినీ మీరు తిట్టి అరిసి పాటలు పాడించేటప్పుడు మేము స్టూడెంట్స్ సార్, నిక్కరేసుకుని దూరంగా ఉండేవాళ్ళు. మీ కేకలకి, మీ అరుపులకి భయపడి వెంటనే మిమ్మల్ని కలుసుకోవాలి, మీకోసం ట్రై చేస్తున్నాను. మొన్న ఏదో మీటింగ్లో ఇజ్రా శాస్త్రి కలిశాడు, అతను అడ్రస్ ఇచ్చాడు, అన్న ఇక్కడే ఉన్నాడని. వచ్చారు ఆయన కలిసిన రోజు నుంచి ఎవ్రీ క్రిస్మస్ 10,000 రూపీస్ పంపిస్తాడు, లేకపోతే నన్ను పిలిచి చేతికిస్తాడు. సిస్టర్ మీరు బట్టలు కొనుక్కోండి. తల్లి కన్నీటి ప్రార్థన, కృతజ్ఞత కన్నీటి ప్రార్థన. అమెరికాకు వస్తుంటే కల్వర్ టెంపుల్ మ్యారేజ్ బ్యూరో ఆయన ఇన్ఛార్జ్ శామ్యుల్ రాజు గారని, మ్యాక్సిమం మ్యారేజెస్ నేనే చేస్తాను, ఆయనకు సమయం లేక. ఆయన ఏదైనా ఇంపార్టెంట్ వాటికి వచ్చినప్పుడు వాక్యం నాదే మెసేజ్ అన్ని మ్యారేజెస్కి. ఆయన వచ్చి మ్యారేజ్ చేసి వెళ్ళిపోతాడు. ఏదైనా ఇంపార్టెంట్ కల్వర్ టెంపుల్ మినిస్టర్స్కి ఎవరికైనా అయితే ఆయన సడన్గా వచ్చి ప్యాకెట్ తీసుకొచ్చి చేతులు పెట్టి, సార్ మీరు అమెరికా వెళ్తున్నారు కదా, అమ్మగారికి మీకు బట్టలు పెట్టాము, తీసుకెళ్ళండి అన్న. నేను వేసుకున్నాను వైట్ సఫారీ కాస్ట్లెస్ట్ క్లాత్, అమ్మగారికి పట్టు చీర, నాకు డ్రెస్ ఇచ్చి పంపించాడు. అది తల్లి దీవెనలు, తండ్రి దీవెనలు. అది మిస్ అయ్యానన్నా. హల్లెలూయా. సో నువ్వు నీ పుట్టినరోజు అమెరికాలో చేయటం కాదు, నీకు ఈ పుట్టుకనిచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇక్కడ నిలబెట్టిన దానికి కారకులు, నీ ఉనికికి పుట్టుకకు కారకులైన నీ తల్లిదండ్రులకు బట్టలు, కొత్త బట్టలు పెట్టాలి. ఎలాగపోయినా పంపించు కానుక. అమ్మా ఈ రాజు నేను అమెరికాలో ఈ పొజిషన్లో ఉండటానికి మీరే కారకులు, ఇగో నేను చిన్న కానుక పంపిస్తున్నాను. నువ్వు కానుక ఎంత పంపించామన్నారు కాదు, తల్లి కన్నీళ్ళు విడుస్తుంది, కృతజ్ఞత కన్నీళ్ళతో దేవునికి స్తుతి చెల్లిస్తుంది. ఆ కన్నీటి ప్రార్థనే నీకు నన్ను కాపాడుతుంది, నన్ను కాపాడుతుంది. అంత గొప్ప దీవెనతో ఆవిడ ఏలూరులో నాకు దూరంగా చనిపోయింది. లాస్ట్ స్టేజీలో చచ్చిపోయే ముందు ఆవిడ ఒక పెట్టె ఉంది, చిన్న పెట్టె మాకు ఇచ్చింది. అదే ఆస్తి, పాస్టమ్మ గారి ఆస్తి, మా అమ్మగారి ఆస్తి. మా అక్కతో చెప్పిందట, చిన్న కోడలు వచ్చినప్పుడు ఈ పెట్టి ఇవ్వందట. రిటర్న్ తిరిగి వచ్చేసింది అమ్మగారు. మా అక్క ఇగో మా అమ్మ నీకు పెట్టి ఇవ్వమందాన్ని అన్నప్పుడు పెట్టి తీసింది. నేను పెట్టిన పట్టు చీరలు నల్లనే అలాగే ఉన్నాయి. ఎవరికి ఇచ్చారు? చిన్న కోడలికి ఇవ్వండి. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ ప్రాక్టికల్ మ్యాన్, ప్రాక్టికల్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ముగింపు ఒకటి మిస్ అయ్యాను. ఎందుకంటే పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు ఈ రాజ్యముల మీద, దేశముల మీద నేను నిన్ను నియమించి ఉన్నాను. పడగొట్టాడు, విరగొట్టాడు, నలగొట్టాడు, కూర్చోబెట్టాడు ఒంటరిగా యేసు పాదాల కౌగిలిలో. బాప్తిజమిచ్చి యోహాను అరణ్యములో, యాకోబు యబ్బోకు రేవు కాడ, యోహాను పత్మాసు ద్వీపంలో పండు ప్రేమ్ కుమార్ని చెక్క బెంచీల మధ్య కూర్చోబెట్టాడు. మళ్ళీ అక్కడే సాక్ష్యం స్టార్ట్ అయిపోయింది. రక్షణ చొక్క రాత్రి చెప్పాను కదా, రిలీజ్ అయిపోయింది. వింత నిశ్శబ్దం, క్రీస్తు నాలో పుట్టిన రోజు, నా క్రిస్మస్ పండుగ రోజు, నిజ క్రిస్మస్ పండుగ రోజు చెక్క బెంచీల మీద రాయించాడు. క్రీస్తు జన్మించే లోకాన్ని అంతకుముందుకు రాసిన పాట, సూపర్ హిట్ సాంగ్. డ్యాన్సులు వేశారు హాస్టల్ పిల్లలు, హై స్కూల్ పిల్లలు అందరూ చూపించారు ఖమ్మంలో. నాకు క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, ఏది బదులేది? ఆ ప్రశ్నకు జవాబు నా చేతనే రాయించాడు. రాత్రి చెప్పాను మీకు.
నిశ్శబ్దం, వింత నిశ్శబ్దం. క్రీస్తు నాలో పుట్టినరోజు, నా క్రిస్మస్ పండుగ రోజు, నిజ క్రిస్మస్ పండుగ రోజు. బాలసుబ్రహ్మణ్యం, సుశీల రికార్డ్ చేసి వదిలేశాడు. నన్ను ఎవరైతే వెలివేశారో, ఈ బలహీనతలో సర్టిఫికెట్ ఇవ్వకూడదు మీకు సార్, మీరు వెళ్ళి సెటరైట్ డాక్టర్ని చూపించుకుని రండి అని లాస్ట్ ఎగ్జామ్ ఆపేశారు. అది ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల ప్రిన్సిపల్ నుంచి లెటర్ వచ్చింది. మీరు వచ్చి పరీక్ష రాసి సర్టిఫికెట్, బీడీ సర్టిఫికెట్ తీసుకెళ్ళండి. వెళ్ళి పరీక్ష రాశాను. ఆ సర్టిఫికెట్ ప్రిన్సిపల్, అదే ప్రొఫెసర్స్. డాక్టర్ కేబీ రెడ్డి, ఇప్పుడు నో మోర్, థియాలజికల్ నెంబర్ 1 ఆయన, డీన్ శ్రీరంపూర్ యూనివర్సిటీకి. ఆయన బీడీ సర్టిఫికెట్, బీడీ 2nd క్లాస్ పండు ప్రేమ్ కుమార్ అని అనౌన్స్ చేసినప్పుడు లేచాను నేను. లెగిస్తే క్వయర్, నిశ్శబ్దం, వింత నిశ్శబ్దం, క్రీస్తు నాలో పుట్టినరోజు, నా క్రిస్మస్ పండుగ రోజు. పాడుతూ ఉంటుంటే పాడుతున్నారు క్వయర్. నన్ను లేపి తీసుకెళ్ళి నా సర్టిఫికెట్ చేతికి ఇచ్చారు. అందరి కళ్ళల్లో కన్నీళ్ళు. అది దేవుని ఘనత. నా తండ్రి అనే సాక్ష్యం ఇచ్చి అదే ప్రిన్సిపల్, అదే కాలేజ్, అదే ప్రొఫెసర్స్ ఎలా నిలబడతాడు, ఎలా నిలబడితే నువ్వు లోబడితే ఎలా నీ తల పైకెత్తుతాడో దేవుడు చూపించిన. హల్లెలూయా. రైట్, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు. ఈ 3 దినమున 10th నార్త్ అమెరికన్ క్రిస్టియన్ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ యేసు వాక్య పరిచర్య నిమిత్తం, యేసు తండ్రి ప్రేమ క్షమాభిక్షతో, క్షమా హృదయముతో, యేసు క్రీస్తు మనసుతో, అయినా స్వార్థమును త్యాగము చేసి దేవుని ప్రేమతో, యేసు ప్రేమతో, శిలువ ప్రేమతో ఎన్నో సంవత్సరాల క్రితము నీ సేవలో మొట్టమొదటిగా జతపరిచిన ఎర్నెస్ట్ పాల్ గారిని మా యొద్దకు నడిపించిన, ఆ నీ తండ్రి ప్రేమను మా ఎడల చూపించిన, ఎంతో వ్యయముతో ఖర్చుతో కూడిన ఈ యొక్క అమెరికా ప్రయాణమునకు ఆయన నిలబెట్టి నీ ప్రేమతో మమ్మల్ని తీసుకొచ్చి ఈ 3 దినములు ఈ ఫ్రీ మెథడిస్ట్ చర్చ్ పరిశుద్ధుల సహవాసములు, విభిన్న రాష్ట్రాల నుంచి నడిపించిన పరిశుద్ధుల సహవాసమును నిలబెట్టినావు. మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎర్నెస్ట్ పాల్ గారిని, వారి కుటుంబ సంఘ ఫ్రీ మెథడిస్ట్ చర్చ్ పరిశుద్ధులను, నాకే కాదు తండ్రి, అనేక మందికి వారి బ్రతుకు దినములన్నిటి అనేకులకు ఆశీర్వాదము, ఇటు సంఘములో అటు సమాజంలో అనేకులకు ఆశీర్వాదకరముగా పరిశుద్ధాత్మదేవ వీరిని ఆశీర్వదించి క్రీస్తు వాక్శబ్దము సత్యముతో దీవించినందుకు స్తోత్రము చెల్లిస్తున్నా. ఈ సమయంలో నాయన, ఈ బండ మీద నా సంఘమును కట్టుదను, పాతాళలోక ద్వారములు దీని ముందు నిలవన్న ఈ 3 రోజుల కాన్ఫరెన్స్కి ఇచ్చిన ఈ మూల వాక్యమును అంశమును బట్టి నీకు స్తోత్రములు. నీ సంఘమును గురించి మాట్లాడుతూ వస్తున్నావు తండ్రి. ఈ ముగింపు కూడికలో నీ ముగింపు సందేశమును మీరు మాకు బయలుపరిచి, మీ పరలోకపు వర్తమానమును పరలోకపు ఖజానాలోంచి విడుదల చేసి, ఆధునిక సంఘము, ఆధునిక సంఘము సత్యం మర్మములు మీరు నాకు బోధించి వివరించి, మా అందరి ఆత్మనేత్రములను క్రీస్తు వాక్ శబ్దము సత్యముతో తట్టి తరచి, మా అందరి ఆత్మలలో, మనసుల్లో, హృదయముల్లో, తలంపుల్లో, ఆలోచనలో, వెలికిడిలో, గ్రహింపు శక్తిలో, మా అందరి పదవులలో, నాలుకల్లో, స్వరముల్లో, స్వరపేటికలలో యేసు నామ మహిమార్థమై నిజ సంఘ సత్య స్వర తరంగ సత్యం మర్మములను పరిశుద్ధాత్మ అగ్ని చేత ముద్రించి, రగిలించి, వెలిగించి, ఫలింపజేసి, ప్రభువు యేసు క్రీస్తునే మా అందరిలో మీరు పైకెత్తి మహిమపరిచి ఘనపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ సమయమును, యేసు వాక్యమును, వాక్య ధ్యానము మా అందరి ఆత్మలను, మనసులను, శరీరములను యేసు పరిశుద్ధాత్మదేవుని నింపుదల, నడుపుదల, కాపుదలకు, యేసు గాయపడిన హస్తముల ఆధిపత్యమునకు, క్రీస్తు సంపూర్ణాధికారమునకు, యేసు ఆశీర్వాదముకు సమర్పిస్తూ క్రీస్తు కృపాసనము వద్ద ఎత్తి పట్టుకొనొచ్చు యేసు గుణ శక్తి గల నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సంఘము గురించి దేవుడు మనకిచ్చిన వాక్యము మత్తయి సువార్త 16:18.
వాక్య విభాగం ప్రకారం ఈ బండ మీద నా సంగమును కట్టుదను, పాతాళలోక ద్వారముల దీని ముందు నిలువనేరవు. Death doors, the gates of hell cannot prevail before my church. ఎంతమందిని చంపుకుంటావు చంపుకోవాలన్నాడు యేసు ప్రభువారు. ఆగదు. యేసును సిలువేసి చంపేశారు. ఆయన శిష్యుల్ని హతసాక్షులైపోయారు, పొడిశారు, బరిసాలతో పొడిశారు, తలకిందులుగా సిలువేసి చంపేశారు, అగ్గిరి గుండాల్లో వేసి చంపేశారు. విశ్వాసుల్ని కొన్ని వేల మంది రోమ్ దేశంలో చనిపోయారు. క్రీస్తు కావాలా, సీజర్ కావాలా? క్రీస్తు కావాలి. దైవ మానవ సమాజము, దేవుని రాజ్యము ప్రబలాలి ఈ లోకములో. తల్లి కొడుకుల గురించి చెప్పే మీకు ఒక ఎగ్జాంపుల్. వరల్డ్ మార్టీర్స్ అనే ఇంగ్లీష్ బుక్ ఉంటుంది, తెలుగులో ట్రాన్స్లేషన్ కూడా ఉంది. ప్రపంచ హతసాక్షులు చదవండి ఒక్కసారి. ఈనాడు మీరు మీ తలలు ఎత్తుకుని అమెరికాలో నిలబడ్డారంటే కారకులు ఎవరో తెలుస్తుంది. Jesus fill this place with the Holy Spirit. అగిందా సంఘం? అందుకే మహాత్మా గాంధీ పార్లమెంట్లో, అయ్యా ఆ సోన్సో ప్లేస్లో క్రైస్తవుల మీద దాడులు జరుగుతాయి, హింస జరుగుతుందని ఒక ఎంపీ లేచి అడిగి చెప్పాడట. వెంటనే మహాత్మా గాంధీ లేచి ఏమన్నాడో తెలుసా? క్రైస్తవులను హింసించకండి, హింసించే కొద్ది వాళ్ళు ఎక్కువైపోతారు అన్నాడట. హల్లెలూయా. మరి ఆయన శిలువ బలియాగము, ఆయన శిలువ స్వార్థ, ఈ 2 రోజులు మీతో నాతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. సంఘం ఏమిటి? ఎందుకు పిలిచాడు? దేవుడు వారిని ముందుగా పిలిచాను. ఎందుకు పిలిచాడు? కాల్డ్ అవుట్ పీపుల్, కహాల్. సంఘం అనగా హీబ్రూ పదం కహాల్ అనగా కాల్డ్ అవుట్, సెపరేటెడ్ వన్స్, ప్రత్యేకించబడిన వారు, పిలువబడిన వారు, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతున్నదని మనం ఎరుగుదము. తన కుమారులలో జ్యేష్ఠ కుమారునితో వారు అంటే పిలువబడిన వారు అంటే మనమే, ప్రత్యేకించబడిన వారము ఈ లోకములో. వారు తన కుమారుని స్వారూప్యము గల వారొకటకు వారిని ముందుగా పిలిచెను, ముందుగా నిర్ణయించెను, నీతిమంతులుగా తీర్చెను, వారిని మహిమపరచెను అన్నాడు. వారు కాల్డ్ అవుట్ టు బికమ్ క్రైస్ట్ లైక్. దట్ ఈస్ ద చర్చ్. దట్ ఈస్ ద చర్చ్. నీవు నీ కుటుంబము, సంఘం అంటే మనమే, విశ్వాసులమే. నీవు నీ కుటుంబము, ఈ సంఘము, నీ సహవాసము క్రీస్తు స్వరూపములోకి మలచబడాలి, క్రీస్తు పైకెత్తబడాలి. నువ్వు కాదు పండు ప్రేమ్ కుమార్, నీ తలాంతులు కాదు. క్రైస్ట్ మస్ట్ బి లిఫ్టెడ్ అప్ అండ్ గ్లోరిఫైడ్. చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 త్వరగా. మూడవ అధ్యాయము 14-15 వచనములు. అరణ్యములో మోషే సర్పము ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. పండు ప్రేమ్ కుమార్ కాదు, మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ఎత్తబడాలి. ఈ కాన్ఫరెన్స్లో పండు ప్రేమ్ కుమార్ చావాలి, వాడు చచ్చాడు. అరణ్యములో మోషే సర్పమే ఎలాగెత్తను అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు పైకెత్తబడవలను. నువ్వు కాదు. సంఖ్యాకాండము 21:9 త్వరగా. Numbers 12:21-9. So Moses made a bronze serpent and put it on a pole, and so it was if the serpent had bitten anyone, when he looked at the bronze serpent, he lived. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి
స్తంభము మీద దాని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు పొందిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును ఆ మార్క్ నిదానించి చూచినందున బ్రతికెను. సర్పపు కాటు పొందిన వారు ఎవరు? మనమే. ఆదామవల్ని కాటు వేసింది ఎవరు? ఏదైనా తోటలో సర్పరూపంలో ఎంటర్ చేయించాడు డెవల్. వాడు అబద్ధికుడు, మోసకాడు, దొంగ, నరహంతకుడు. సర్పము కాటు తిన్నారు ఆదామవల్లు ఏదైనా తోటలో. విరుగుడు శిలువలో పైకెత్తబడిన యేసుక్రీస్తు, ఆయన రక్తము ఆ విషాన్ని కడిగి వేసేది, పాపపు విషాన్ని. వాళ్ళు ఏం చేశారు? నిదానించి చూచిన వారు బ్రతికారు. శిలువలో వేయబడిన క్రీస్తును నిదానించి చూడాలి. పండు ప్రేమ్ కుమార్ అంత అర్జెంటుగా నీకు అర్థం కాదు యేసుక్రీస్తు అంటే. ప్రపంచాన్ని తలకిందులు చేసిన వాడు, క్రూసిఫైడ్ క్రైస్ట్. మానవ చరిత్రను క్రీస్తు సఖముగా రాసిన వాడు, యేసు రక్తధారలు సర్పము కాటు పొందిన ప్రతి ఒక్కడు, సాతాను చేత మోసగించబడిన ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు పైకెత్తబడవలను, శిలువలో పైకెత్తబడవలను. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఫినిష్. నేనే ఎత్తబడాలి. పండు ప్రేమ కుమార్ నువ్వు కాదు, నువ్వు చావాలి సిలువలో. నన్ను పైకెత్తు కాన్ఫరెన్స్లో, నేను ఆకర్షిస్తా జనాల్ని. నీవులో, నీ కుటుంబంలో, నీ సంఘములో క్రీస్తు పైకెత్తబడాలి. మనుష్య కుమారుడు పైకెత్తబడిన ఎడల నేను అందరినీ ఆకర్షింతును. Christ must be lifted up and glorified in your life, in your family life, in your church life. ఆ యేసు ఆకర్షిస్తాడు అమెరికాని. గొప్ప మాట అన్నాడు బిల్లీ గ్రాహం. అమెరికా అండ్ ఇంగ్లాండ్ విల్ నాట్ ఫాల్ అన్నాడు. పడిపోదు. అమెరికా కానీ ఇంగ్లాండ్, ఈ రెండు దేశాలు పడిపోవన్నాడు. ఎందుకని? దే హ్యావ్ ఆల్రెడీ ఫాలన్. అవి ఆల్రెడీ పడిపోయి ఉన్నాయి. దే హ్యావ్ టు ఫేస్ ద జడ్జిమెంట్ మార్నింగ్ అన్నాడు. హ్యావ్ టు ఫేస్ ద జడ్జిమెంట్ మార్నింగ్. దే హ్యావ్ ఆల్రెడీ ఫాలన్. ఇంకా పడటం ఏందయ్యా? సిలువ వేయబడిన క్రీస్తును చూపించాలి అమెరికాలో ఉన్న ప్రజలకి. ఎస్, హల్లెలూయా. To become Christ-like, the church is formed, God's family. To become Christ-like, that is the message of the church. Christ-like అంటే క్రీస్తు ఎవరు? మానవ దేవుడు, దైవ మానవుడు, మానవ దేవుడు. ట్రూ మ్యాన్ ట్రూ గాడ్. కమ్యూనిస్ట్ సిద్ధాంతి కార్ల్ మార్క్స్ రాశాడు. దేవుడు లేడనే వారికి వేదాంతి సిద్ధాంతి అయిన కార్ల్ మార్క్స్, Jesus is true man and true God, true man God, true God man. First you must understand his humanity, then only you can understand his deity. What is today modern church? ఆధునిక సంఘం కొరకు ఇంతమంది తమ రక్త తర్పణం చేశారు, హతసాక్షులైపోయారు. వారి తర్పణతో ఈనాడు మన తలలు పైకెత్తబడ్డాయి. సిన్ ఆఫ్ ద వరల్డ్. నువ్వు నేను అనుకుని పిచ్చి పిచ్చి పాపాలు కాదు. నీతి సూత్రాలు ఎవరికి తెలియండి? మీకు తెలియవా నీతి సూత్రాలు? యేసుప్రభువారు దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు ఒక యవనస్తుడు, ధనవంతుడు, అధికారి.
సార్ నిత్య జీవం పొందుటకు నేనేం చేయాలన్నాడు. చూశాడు యేసుప్రభు. అదే ధర్మశాస్త్రం ఆజ్ఞలు ఉన్నాయి కదా, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు. ఉన్నాయి సార్, వాటిని వెళ్ళి నువ్వు ఆచరించ. ఇంతేనా? నేను బాల్యము నుండే సండే స్కూల్ నుండే నేను ఆచరిస్తున్నాను సార్, ఇంకేమి నాకు కొదువా అన్నాడు. ఏ కొదువు లేకుండా ఎందుకు వచ్చాడు? మరి ఇప్పుడు అన్నాడు, ఇది బాల్యము నుండే సండే స్కూల్ నుంచి మీకు వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, అది వద్దు ఇది వద్దు తెలియదా? మరి అయ్యేం ప్రసంగాలండి? క్రీస్తుని గురించి ప్రకటించండి అన్నాడు. పాపాన్ని మర్చిపో, ఎంతకాలం పాపిని అంటాం. నీ పాపాలు యేసు రక్తంలో కడిగేశాడు. మొన్న చదివించానుగా మీతో, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమమును తుడిచివేయుచున్నాను, ఇక నీ పాపము నేను జ్ఞాపకము. ఆయన జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు, మరి నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటే? మా నీతి మురికి గుడ్డలు పెంట అన్నాడు యెషయా భక్త పౌలు. మళ్ళా మా నీతి క్రియల గురించి ఆ పెంటను మళ్ళా ఎందుకు పొద్దాగా తలుస్తా? మరిచిపో నీ పాపమును, గుర్తు చేసుకో నీ ప్రభువును. క్రీస్తును ప్రకటించు, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించు. క్రీస్తులో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని పంచు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్. ఆయన సంకల్పము చొప్పున పర్పస్ పిలువబడిన మనము క్రీస్తు స్వరూపములోకి మార్చబడాలి. ఆదవ సంఘానికి ఆ విధంగా కట్టుకుంటూ వచ్చారు, క్రీస్తును ప్రకటించారు. సిలువ వేయబడిన క్రీస్తును భక్త పౌలు పైకి లేవనెత్తాడు. అపొస్తలుల కార్యముల 9వ అధ్యాయం నుంచి జీవితం మారిపోయింది. ప్రకటన గ్రంథం వరకు, తీతు పత్రికల వరకు ఆయనదే మెసేజ్. సిలువ వేయబడిన క్రీస్తును పైకి ఎత్తాడు, సిలువ సత్యాన్ని బయటకు తీసుకొచ్చాడు. సాతాను గుమ్మము దగ్గర at the doorpost of the devil, St. Paul established the Christ Church అన్నాడు. హల్లెలూయా. Praise Christ. అందుకే అన్నాడు, యూదులు సూచక క్రియలు అడుగుతున్నారు, క్రైస్తవులు అద్భుత ఆశ్చర్య రక్షణ స్వస్థత కార్యములు అడుగుతున్నారు, గ్రీకులు జ్ఞానములు వెతుకుతున్నారు, వేదాంత పండితులు, దైవజ్ఞాన శాస్త్ర పండితులు జ్ఞానములు వెతుకుతున్నారు. ఇంటలెక్చువల్ పెరల్స్ ప్రసంగాల్లో వెతడానికి ప్రయత్నం చేస్తున్నారు. బట్ we preach the crucified Christ. హల్లెలూయా. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము. సిలువ వేయబడిన క్రీస్తు ప్రపంచాన్ని తలకిందులు చేసింది. ఈనాడు నువ్వు నేను తల ఎత్తుకుని సమాజంలో బతుకుతున్నామంటే ఇన్ని తరతరాలుగా సిలువ వేయబడిన క్రీస్తు, అద్భుతాల క్రీస్తు కాదు, నాట్ మిరాకల్ క్రైస్ట్, ఆశ్చర్య కార్యాల క్రీస్తు కాదు, ప్రసంగాల క్రీస్తు కాదు. సిలువ వేయబడిన క్రీస్తు మానవ చరిత్రను క్రీస్తు శకముగా మార్చివేసింది. క్రైస్ట్ బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. దిస్ ఈస్ ద క్రైస్ట్ ఏజ్. Right. This is the purpose of God. This is the purpose of the church. This is the purpose of the called out people. This is the purpose of the separated ones that we. But what is today? What is today's church? A prodigal church in a prodigal world. హల్లెలూయా. తప్పిపోయిన లోకంలో తప్పిపోయిన సంఘము అన్నాడు. దిస్ ఈస్ ద లవోదిషియన్ ఏజ్ ఇన్ ద చర్చ్ టుడే. ఈనాటి సంఘములో లవోదికీయ తరము. ఏమిటి లవోదికీయ సంఘం అంటే? ప్రకటన గ్రంథం త్వరగా 4:15-16. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము. ఎవరు చెప్తున్నారు? యేసుప్రభు వారు. అగ్ని నేత్రములు, అగ్ని జ్వాలల కన్నులు కలిగిన వాడు,
మొత్తం బంగారుతో మెరుస్తున్న ఆయన శరీరము. పరలోకంలో ఉన్న క్రీస్తును చూస్తున్నాడు యోహానుతో రాయిస్తున్నాడు అదే యేసుప్రభు వారు. చదువమ్మా. ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేదు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను వండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలి వెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి వెళ్లివేయ ఉద్దేశించుచున్నాను. బి కేర్ఫుల్. ద విజిబుల్ చర్చ్, ది మోడర్న్ చర్చ్. అటు నువ్వు చల్లగాలేవు, ఇటు వెచ్చగాలేవు. ఇటు అమెరికా, అటు ఇండియా. ఇటు చీకటి, ఇటు వెలుగు. సగం సగం వెలుగు, సగం సగం చీకటి. సగం సగం సత్యం, సగం సగం అబద్ధం. సగం పరలోకం, సగం నరకలోకం, భూలోకం. అటు చల్లగా లేవు, ఇటు వెచ్చగా లేవు. నులి వెచ్చగా ఉన్న మధ్య స్థితిలో రెండు పడవల మీద కాలేసి వెళ్తావు ఆ రోడ్డు నదిలో. ఏమండి, ఇటొక కాలు ఇటొక కాలు అన్నామనుకో, ఏమవుతావు? రెండు పడవలు అట్టల్టి పంగ తిరిగిపోద్ది. బీ కేర్ఫుల్. పోతా లోపలికి, జుజ్జని లోపలికి. మోస్ట్ డేంజరస్ పొజిషన్. లుక్ వామ్ హార్ట్స్, లుక్ వామ్ క్రిస్టియన్స్ అన్నారు. దిస్ ఇస్ ద మోడర్న్ చర్చ్. The Laodicean age in the modern church, the today's church. A prodigal church in the prodigal world is a real problem to God. Laodicean church. ఉన్నదేవ ఉద్దేశం యేసుప్రభువే. సిలువ ప్రేమ కలిగిన వాడే, తండ్రి ప్రేమ కలిగిన వాడే. నీ కొరకు నా కొరకు హొమ్ములు, ముళ్ళు, అవమానము, నగ్నత, మేకులు, సిలువ భరించి సహించిన వాడే. తన్ను తాను సంపూర్ణ సమర్పణ చేసుకున్నవాడే. ఏమన్నాడు? నువ్వు చల్లగాలేవు పండు ప్రేమ్ కుమార్, అటు వెచ్చగాలేవు, మధ్య రకంగా ఉన్నావు. కనుక ఏం చేస్తా? నిన్ను నా నోట నుండి ఉన్నదే ఉద్దేశించుతున్నా. జకర్యా 13:6 క్షమించాలి. నీ చేతులకు గాయము లేమని వారు అడుగగా వారు, అది నన్ను ప్రేమించిన వారి ఇంట నేను ఉండగా నాకు కలిగిన గాయములని చెప్పాను. నన్ను ప్రేమించిన వారి ఎంట నేనుండగా నాకు కలిగిన గాయములు. క్రైస్ట్ ఈజ్ wounded in his friend's house. మార్క్ రాసుకోండి. మీరు చెప్పారు మొన్నే, బైబిల్ చిన్న నోట్బుక్ తెచ్చుకోండి. క్రైస్ట్ ఈజ్ wounded in his friend's house. ఆల్రెడీ ప్రవచనం చెప్పేశాడు జకర్యా. ఈ గాయాలేంటయ్యా? ఇవి నా స్నేహితుని ఇంట నేను ఉండగా, నన్ను ప్రేమించిన వారి ఇంట నేను ఉండగా కలిగిన గాయాలయ్యా. ఈనాడు ఆధునిక సంఘములో యేసు సిలువ వేయబడుతున్నాడు. అందుకే గొప్ప మాట అన్నాడు, క్రైస్ట్ ఈజ్ wounded in his friend's house. ఇంకో గొప్ప సత్యం చెప్పాడు. The Holy Bible, the Holy Book of Living God is today suffered not by its opponents but with its exponents అన్నాడు. హల్లెలూయా. ఈనాడు ఈ ఆధునిక సంఘములో ఈ బైబిల్ బాధపడుతుందట. ఎందుకని? ఎవరి వల్ల బాధపడుతున్నది? దీని బైబిల్ యొక్క వ్యతిరేకులతో బాధపడటం లేదు, కానీ బైబిల్ని వివరించే బోధకుల ద్వారా, బోధ ద్వారా బాధపడుతుందన్నాడు. నీకు ఇష్టానుసారమైన వ్యాఖ్యానం చేస్తాను దేవుడి వాక్యానికి.
holy book of living God is suffered not by its opponents but its exponents. Be careful. ఎందుకని? నోట్ డౌన్ 5 పాయింట్స్ ఇస్తున్నాడు. టకటక వెళ్ళిపోదాం. Number 1, today evangelism is highly commercialized. అంటే ఈనాడు సువార్తీకరణ గొప్ప వ్యాపారం అయిపోయిందన్నాడు. నగ్గన సత్యాలు తీసుకొస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వివరించాలి. పండు ప్రేమ్ కుమార్ చావాలి. Evangelism is highly commercialized today. The tithes, mark, రాసుకోండి, the tithes of widows and the poor are used for the luxury living of evangelists. పేదల విధవరాండ్ర పదోవంతు కానుకలు ఈ స్వార్థికుల విలాసవంతమైన జీవితానికి ఉపయోగిస్తున్నారు. పశువుల దొడ్డిలో యేసుప్రభువు పుట్టాడు అని ప్రకటిస్తున్నారు ఈ స్వార్థికులు. కానీ వాళ్ళు యేసు రూముల్లో పడుకుంటున్నారు. పశువుల దొడ్డిలో యేసు, నువ్వెక్కడున్నావు పండు ప్రేమ్ కుమార్? ఏసీ రూములో. హైలీ కమర్షియలైజ్డ్. ఫర్ దేర్ లస్, ఇంకా కఠినమైన మాట రాశాడు. ఫర్ దేర్ లస్ ద ఇవాంజలిస్ట్ బ్లీడింగ్ ది బిలీవర్స్ అండ్ బెగింగ్ దెమ్. అన్ని ఉంచుకొని ఇంకా వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి రక్తాన్ని పిండినట్టు పీల్చినట్టు విశ్వాసాన్ని ఫైనాన్స్, డబ్బు, ఆర్థిక పరంగా పిండుతున్నారు, అడుక్కుంటున్నారు. బద్దం అన్నాడు. స్టిల్ బద్దం. ఎంత సత్యాలండి, గుండెలు పగులుతీ. నెక్స్ట్, ఫియర్లెస్ అన్నాడు. దే ఆర్ ఫియర్లెస్. ఎందుకని? వాళ్ళు ఆనిముత్యాలు వెదజల్లుతున్నారు. ఇంటలెక్చువల్స్, దైవజ్ఞాన శాస్త్ర పండితులు వివేకంగా ముత్యాలు వెదజల్లాలనుకుంటున్నారు. ముత్యాలు మొలకెత్తుతాయండి? ఏమండి, ముత్యాలు మొలకెత్తుతాయా? నో నో పరల్స్. సో సీడ్స్ అన్నాడు, విత్తనాలు విత్తన్నాడు. అబ్బా ఏం చేశారు సార్ ప్రసంగాలు, బ్రహ్మాండమని ఆయన ఫ్రెండ్స్, ఈ పాష యొక్క ఇవాంజలిస్టులు ఫ్రెండ్స్ అందరూ పొగుడుతుంటే ఆ పొగడుతున్న క్రీమ్ అట ఆస్వాదిస్తే ఎంజాయ్ చేస్తున్నాడట ఈ ఇవాంజలిస్ట్. కానీ పాపులు, నిజ పాపులు కన్నీళ్లతో ఆల్టర్ దగ్గర బాధపడుతుంటే వాడిని నిర్లక్ష్యం పట్టించుకోవట్లేదు. పొగుడుతుంటే, జనాలు పొగుడుతుంటే ఆ పొగడుతో తడిసి ముద్దైపోతున్నారయ్యా ఈనాటి మీరు. సత్యం. They were neglecting the real sinners who are at the foot of the altar. గొప్ప మాట రాశాడు. This is the altar which is for Dion. Otherwise, get out and leave this altar అన్నాడు. ఈ ఆల్టర్ అంటే బలిపీఠము, దేవుని బలిపీఠము మీద పండు ప్రేమ్ కుమార్ నిన్ను నీవు చంపుకోవాలి, చచ్చిపోవాలి, నువ్వు అర్పణ చేసుకోవాలి. దయాన్ చావాలి, నువ్వు క్రీస్తు బ్రతకాలి, యేసు ఆత్మ, సత్యాత్మ, పరిశుద్ధాత్మ బ్రతకాలి. ఆయన మాట్లాడాలి. చేత కదా ఆ బలిపీఠం మీద, దేవుని బలిపీఠం దగ్గర నిలబడి ప్రసంగం చేస్తున్నావు కదా, ఆ బలిపీఠం మీద నువ్వు చావాలి, యేసు బ్రతకాలి. చేత కదా ఆ బలిపీఠాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపో, గెట్ అవుట్ అన్నాడు. If you are unable to die on, leave it and get out from the altar.
Be careful. Altar is to down. మూడు, నో ఫియర్ విత్ ఫియర్. ఎందుకు భయపడుతున్నారు? ఇన్ని లక్షల లైఫ్ వస్తూ ఇంతగా సంపాదిస్తున్న ఈ సువార్థికులు. ఆనాడు చదువు రాని వాళ్ళు, సంస్కారం లేని వారు, చేపలు పట్టేవారు, నీసు కంపు కొట్టేవారు యేసు ఆత్మ, సత్యాత్మ, పరిశుద్ధాత్మ పొందగానే ఏ మతాధికారులకైతే భయపడి దాగుకున్నారో అదే మతాధికారుల దగ్గరకు పగలగొట్టుకుని తలుపులు కిటికీలు తొమ్మగా వెళ్ళిపోయి, మీరు సెలవు చేసిన క్రీస్తును దేవుడు మృతులలో నుంచి లేపను, అందుకు నేను సాక్షులను. తన్నండ్రా కొట్టురా, తన్నుకో కొట్టుకో, ఈ నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ కలుగ నేరదు. ఆ ధైర్యం నాటి స్వార్థకులకి లేదు అన్నాడు. ఎక్స్పీరియన్స్. కిలా వరంగల్, కోట, ఫోర్ట్ వరంగల్. నేను లోపల చర్చి, నాకు బయట హౌస్ తీశారు. ఆటో ఎక్కి అక్కడ దిగి ఏదో అంటారు దాన్ని, ఆ సెంటర్ నుంచి లోపలికి 5 నిమిషాలు నడక మీద వెళ్ళిపోతా చర్చికి. నేను ఒకసారి ఒక ఆదివారం నాడు ఆటో దిగి అక్కడ ముందుకెళ్తాను. అక్కడే ఇక్కడ గుంపులుగా నిలబడి ఉంటారు ప్రజలు, హిందూస్, యూత్ అంతా. సార్ అన్నారు. ఆగా నేను, సార్ ఎప్పుడు చూసినా మీ వాళ్ళకే సువార్త ప్రకటిస్తారు, మరి మాకెప్పుడు ప్రకటిస్తారు సార్ అన్నాడు. గుండెలు ఎదిరిపోయినాయి. ప్రతి ఆదివారం మీ వాక్యం వింటాం సార్, ఇక్కడ నుండి చమన్ అంటారు. ఈ చమన్లో నిలబడి వింటాం మీ వాక్యం, మీ స్వరము. ఎప్పుడు చూసారా అక్కడ మీరు ఎప్పుడు వాళ్ళకే ప్రకటిస్తున్నారు సువార్త, మరి మాకెప్పుడు చెప్పుస్తారు సార్, ప్రకటిస్తారు సార్ అన్నాడు. గుడి గోడలలో లేడు దేవుడు, గుడిలో ఉన్నాడు చూడు. గుడి బండలలో లేదు దైవత, బ్రతుకు బడిలో ఉన్నది చూడు. ఆత్మస్వరూపి నీవే దేవుడు, ఆత్మతో సత్యమతో ఆరాధించు. పగలగొట్టుకుని వెళ్ళిపోవాలి, భయపడకూడదు. వస్తుంది, నిలబడతావా నిలబడవా? ఇక్కడ ఐఎస్ఐఎస్ అటాక్ చేస్తుంది. ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించాలి ఇస్లాం. ఎయిర్పోర్ట్ బాంబింగ్ చేస్తామని అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు వాళ్ళు. భారతదేశంలో బీజేపీ దేవుడు సమయం ఇచ్చారు వాళ్ళకి. బీజేపీ అంటే ఏంటి? ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్, ఈ మత సంస్థలకు రాజకీయ ముసుగు బీజేపీ. చెప్పాను నిన్న మొన్న మీకు, 2 దళిత పిల్లల్ని సజీవంగా దహించి వేశారు. హై కాస్ట్ పీపుల్. ఏంటి మాట్లాడరే ప్రధానమంత్రి మోడీ అని రాహుల్ గాంధీ విపక్ష నేతలు గొంతెట్టేశారు. ఆయన నోరు తెరవల. ఎంపీతో మాట్లాడించాడు, బీజేపీ ఎంపీతో. కుక్క పిల్లలు చేస్తే మాకేంటి అన్నారు. అది లోక పాపం, అది లోక పాపం. సంఘాన్ని సిద్ధపరుచు క్రీస్తుతో సత్యముతో స్థిరపరుచు, లేకపోతే నిలబడవు రేపు. ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది. జల్లెడ పడతాడు, గోడుగొల్లి కొట్లో కూరుస్తాడు, పొట్టును ఆరని అగ్నితో కాల్చివేస్తాడు. యేసుక్రీస్తే నువ్వు చల్లగాలో వెచ్చగాలది వస్తా జాగ్రత్త అన్నాడు. రైస్ అదే ఫియర్లెస్, కేర్లెస్నెస్. నీ పొగడ్తల్లో వెళ్ళిపోతున్నావు. పేద ప్రజల్ని పట్టించుకోవటం లేదు నువ్వు. నీ జ్ఞానానికి, నీ ప్రసంగానికి ప్రవర్తనలు తగులుతుంటే ఆ పొగడ్తల యొక్క జుర్రులో లాక్కుంటున్నావు, ఆస్వాదిస్తున్నావు. పేద ఆత్మను కన్నీళ్లతో పశ్చాత్తాప్తులైన ఆ బలిపీఠం దగ్గర ఏడుస్తున్న వాళ్ళ కన్నీటి హృదయాలను నువ్వు పట్టించుకోవటం లేదు.
డైలీ దుమ్ము కూడా లేదు. ఈ నామమే తప్ప మరి ఏ నామమున రక్షణ కలుగు నేరదని చెప్పలేకపోతున్నాం. ఆనాడు చదువు సంస్కారం లేని వారు, నీసు కప్పుకొట్టేవారు, చేపలు పట్టేవారు గొంతెత్తి చెప్పి సత్యానికి తమ జీవితాలను సమర్పించారు. నువ్వేం చేస్తున్నావయ్యా? యు ఆర్ స్టిల్ బెగ్గింగ్. యు ఆర్ ఇన్ ద స్వాంక్ హోటల్స్ అన్నాడు, గొప్ప పదం ఉపయోగించాడు. యు ఆర్ లివింగ్ ఇన్ ద స్వాంక్ హోటల్స్, స్టిల్ యు ఆర్ బెగ్గింగ్ ద పీపుల్ for your lust. Number 4, we steal the God's glory అన్నాడు. దేవుని మహిమను మనం దొంగిలిస్తున్నాం. నేను తండ్రి ప్రేమ్ కుమార్, నేను రచయిత, నేను సాధు సింధు గొప్ప మాట అన్నాడు, జాగ్రత్త నోట్ చేసుకోండి. God has given the talents to the man in order to glorify God himself. దేవుడు మనిషికి తలాంతులు ఇచ్చాడు. ఎందుకు? దేవుడిని మహిమపరచడానికి, అనగా 10 మందిని దేవునిలోకి, సత్యములోనికి, క్రీస్తులోనికి నడిపించడానికి. బట్ వాట్ ద మ్యాన్ ఈస్ డూయింగ్? అయితే మనిషి ఏం చేస్తున్నాడు ఈనాడు? He is glorifying himself with God given talents. That's why he is failed. దేవుడు మనిషికి తలాంతులు ఇచ్చాడు. ఎందుకు? దేవుని మహిమపరచడానికి, అనగా 10 మందిని వెలుగులోకి, సత్యములోకి, క్రీస్తులోకి నడిపించడానికి. అయితే మనిషి ఏం చేస్తున్నాడు? దేవుడిచ్చిన తలాంతులతో తన్ను తాను మహిమపరుచుకుంటున్నాడు. అందుకే వాడు ఓడి విడి పడిపోతున్నాడు. నగ్గర సత్యాలు సార్. యెషయా 42:8. త్వరగా. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేనిచ్చువాడవు కాను. నాకు రావలసిన స్తోత్రమును ఏ విగ్రహమునకు చెందనిద్దను. బి కేర్ఫుల్. మై బుక్, మై సర్మన్, మై రేడియో ప్రోగ్రామ్, మై టీవీ ప్రోగ్రామ్, మై చర్చ్, మైన్. ఆ దేవుడు పోయాడు. ఆ తెలివి జ్ఞానం ఇచ్చిన దేవుడు అని పోయాడు. మై బుక్, మై సాంగ్. ఏమన్నాడు? యెహోవాను నేనే, నా నామమును మహిమను ఎవరికిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును ఏ విగ్రహమునకు చెందనివ్వను. బి కేర్ఫుల్. You are stealing the glory of God. It must be crucified. అరణ్యములో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. నిజానికి ఐగుప్తు నుంచి ఆ పాలస్తీనా, ఆ పాలుతేనెలు ప్రవహించు దేవుడు వాగ్దాన భూమికి షార్ట్ కట్ ఉందట. 7 days or 8 days, 1 weekలో వెళ్ళిపోవచ్చట. కానీ దేవుడు ఏం చేశాడు? 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడు. తెలుసా? అది చూస్తాను, నన్ను చూడండి. 40 సంవత్సరాలు నడిపించాడు. ఎందుకో తెలుసా? In wilderness alone, our self-life will be revealed, and it must be crucified in order to enter the Canaan. అరణ్యములోనే మన స్వార్థపూరితమైన బ్రతుకు బయటపడుతుంది. పండు ప్రేమ్ కుమార్, ఆ స్వార్థపూరితమైన నీ బ్రతుకు సిలువ వేయబడాలి. అప్పుడే నీవు పరమ కానానులోకి ప్రవేశించగలుగుతావు. అన్నీ నగ్గర సత్యాలు సార్. నెంబర్ 5, lack of urgency in prayer. ప్రార్థన అత్యవసరత లేని కొరత ఈనాడు ఆధునిక సంఘంలో ఉన్నది.
ప్రార్థన యొక్క అత్యవసరత గుర్తించటం లేదు. ఎందుకు అన్నీ ఉన్నాయి. యేసుప్రభు వారు పండగకడిని లేచి అరణ్యములకు వెళ్ళి ఇంకను చీకటి ఉండగానే ప్రార్థించుచుండెను. ఆయన సాయంకాలమున కొండ ఎక్కి ప్రార్థించుచుండెను. రాత్రంతలు ఆయన శిష్యులతో కలిసి ప్రార్థించుచుండెను. చివరి రాత్రి గెత్సెమనే తోటలో మోకాల సంఖ్యల కన్నీళ్లలో తన నెత్తుటి చుక్కలు చెమట ముక్కలుగా రాలి వరకు నీ కొరకు నా కొరకు సిలువ బలి యాగము కొరకు ప్రార్థనలో పోరాడినాడు. నీకు ప్రార్థన అవసరత లేదు. ప్రార్థన కొరత ఏర్పడింది. లేమి అన్నాడు. ల్యాక్ ఆఫ్ అర్జెన్సీ ఇన్ ప్రేయర్ ఇన్ దిస్ మోడర్న్ చర్చ్. The pastor who is not praying is praying. పాస్టర్ గారు ప్రార్థించని, ప్రార్థన చేయని పాస్టర్ గారు అట్లాడుతున్నారు. The people who are not praying are straying. ప్రార్థన చేయని ప్రజల విశ్వాసులు చెదరిపోతున్నారు. నోట్ డౌన్. చెదరిపోతున్నారు. ప్రార్థనకి కావలసింది రెండేనట ముఖ్య లక్షణాలు. ఇది హ్యాండ్ మేడ్ ఆఫ్ అవర్ లార్డ్ అన్నాడు. మన ప్రభు చేతితో చేసిన పనియే ప్రార్థన. హ్యాండ్ మేడ్ ఆఫ్ అవర్ లార్డ్. హోమ్ స్పన్స్ అన్నాడు. ఇంటి దినుసులు, వంటింట్లో దినుసులు ఉంటాయిగా, ఉంటాయండి. దినుసులు, జీలకర్ర, ఆవాలు, బాదాలు, ఏ ఆవాలు ఏందో. ప్రార్థన కూడా 2 దినుసులు ఉన్నాయట. ఏంటో తెలుసా? నెంబర్ 1 సిన్సియారిటీ, నెంబర్ 2 హ్యూమిలిటీ. ఇఫ్ యు హ్యావ్ దీస్ 2 యు ఆర్ నాట్ అఫ్రైడ్ టు kneel down. నిజాయితీ, దీనత్వం, ఈ 2 ఉంటే మోకాళ్ళ మీద పడడానికి నువ్వు భయపడవు అన్నాడు. ప్రేయర్ మేక్స్ మెనీ థింగ్స్. మనీ మేక్స్ మెనీ థింగ్స్, బట్ ప్రేయర్ మేక్స్ ఆల్ ద థింగ్స్. డబ్బు చాలా పనులు చేస్తుంది, డాలర్ చాలా పనులు చేస్తుంది, బట్ ప్రేయర్, ప్రార్థన అన్ని పనులు చేస్తుంది. మనీ మేక్స్ ది పాసిబుల్. డాలర్, డబ్బు సాధ్యమైనది చేస్తుంది, బట్ ద ప్రేయర్ మేక్స్ ఇంపాసిబుల్ పాసిబుల్. పాడారు కదా, అసాధ్యమైనది లేనే లేదు అని పాడారా? పోయిన వారు అట్లా చూస్తున్నా నా మీద. నేనే యాక్టర్ని, డైరెక్టర్ని, జాగ్రత్త. ప్రార్థన డబ్బు, డాలర్ సాధ్యమైనవి చేస్తుంది, బట్ ప్రేయర్, ప్రార్థన అసాధ్యమైన వాటిని సాధ్యపరుస్తుంది. ఎస్. నెల్లూరులో చాలా సంవత్సరాల క్రితం సాల్వేషన్ ఆర్మీ నుంచి ఒక మిషనరీ దంపతులు, యంగ్ కపుల్ వచ్చారు. పాపం వచ్చి సంవత్సరం పాటు సేవ చేశారు. అక్కడ ఒక్క ఆత్మ కూడా రక్షించబడాల. 2 ఎవరి దంపతులు, సాల్వేషన్ ఆర్మీకి సంబంధించి. పాపం ఈ భార్యాభర్తలు ఉత్తరం రాశారు విలియం బూత్కి, సాల్వేషన్ ఆర్మీ ఆయన కమాండర్కి. అయ్యా, సంవత్సరం నుంచి ఇక్కడ ఈ ప్రాంతం అంతా మేము సేవ చేసుకుంటూ వచ్చాం, కానీ ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదు అని రాశారు. ప్రాంతాన్ని మార్చమంటారా, వేరే చోటుకు మమ్మల్ని వెళ్ళమంటారా అని ఉత్తరం రాశారు. అప్పుడు విలియం బూత్ టెలిగ్రామ్ ఇచ్చాడట. 2 ముక్కలు రాశాడట. టెలిగ్రామ్లో 2 ముక్కలు.
ఏంటి తెలుసా? ట్రై టీయర్స్ అన్నాడు. ట్రై టీయర్స్ అన్నాడు. కన్నీళ్లతో ప్రయత్నం చేయండి అన్నాడు. అంటే భార్య భర్తలు మోకాళ్ళ సంఖ్యల కన్నీళ్లలో ప్రార్థనలో పోరాడుతూ, ఉపవాస ప్రార్థనలో పోరాడుతూ సేవ చేశారు. అంటే సంవత్సరంలో సంఘం కట్టేశారు. అదే లోన్ స్టార్ ఇప్పుడు నెల్లూరులో ఉన్నది. రైట్ హియర్స్ 126 కీర్తన 5, 6, 7. నూట 26, 5, 6, 7. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేతపట్టుకుని ఏడ్చుచు విత్తుతూ పోవాడు సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును. ఆ కీర్తన మొదటికి వెళ్ళండి. యెహోవా చెరలో నుండి మనల్ని రప్పించినప్పుడు, అంటే చెరలోకి వెళ్ళారు వీళ్ళు, కష్టాల కన్నీళ్ళలోకి వెళ్ళారు. మళ్ళీ ఓడి దేవుడు అనగాని పాప దేవుడు విడిపించాడు. ఇప్పుడు సంతోషగానంతో కీర్తనలు రాసేస్తున్నారు, పాటలు పాడేస్తున్నారు. యెహోవా చెరలో నుండి మనల్ని రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి, మన నాలుక ఆనందగానము చేశాను, మన నోటి నిండా ఉండెను. ఓ అబ్బాయి చెప్తున్నాడండి, ఏం పోయిటరీ అండి. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్యజనులు చెప్పుకొనిరి. హల్లెలూయా. అవును, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. హల్లెలూయా. మనము సంతోషభరితులమైతిమి. హల్లెలూయా. కట్. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా మా వారిని రప్పించయ్యా అని ప్రార్థన చేయమన్నాడు. నువ్వు చెరలో నుంచి వచ్చావు, నీ కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చాడు, నీ బాధలు వ్యాధుల నుంచి తీసుకొచ్చావు. హల్లెలూయా అన్నావు, $10 కానుకేసావు, మళ్ళీ వెళ్ళిపోతావు. వెళ్ళిపోక ఆగన్నాడు. ఆగో, నిన్ను చెరలో నుంచి విడిపించాడు కదా. ఇంకా ఉన్నారు, చెరలో ఉన్నారు, ప్రవాహములు పారినట్లు చెరలో ఉన్నారు నీ జనులు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయి, వారిని విడిపించు, రప్పించాయని ప్రార్థన చేయన్నాడు. ఎలా ప్రార్థన చేయాలో దాని నెక్స్ట్ కంటిన్యూషన్ ఇచ్చాడు. కన్నీళ్లు విడిచి చెబుతున్నారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు విత్తుతూ పోవువాడు సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును. యెషయా 30:19. యెషయా 30:19. జనమానివిక కన్నీళ్లు విడువవు, ఆయన నీ మరణమిని ఆయన నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఫినిష్. ఎంత గొప్ప వాగ్దానాలు వచ్చింది. 2వ రాజులు 25, 2 Kings 25, 20th chapter 5th verse. ఇజికే ఎద్దుకు పోయి ఇట్లనము, ఏమనగా మార్క్, నీవు కన్నీరు విడుచుట నేను చూచుకుని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఫినిష్. నీ షో బిజినెస్ ప్రేయర్స్ పక్కన పెట్టున్నాడు, నీ ట్రెడిషనల్ డాక్టర్నల్ ప్రేయర్స్ పక్కన పెట్ట. అక్కడ చెప్తున్నాడు, నిన్ను చెరలోంచి రప్పించాడు, కష్టంలోంచి విడుదల ఇచ్చాడు. ఓ సంతోషకాలము, కృతజ్ఞతాస్తుతి, అన్యజనులకు సాక్ష్యం చెప్పావు, అందరూ పొగుడుతున్నారు. అవును, నువ్వు కూడా సంతోషభరితులు అవుతుంది. అయితే ఇంకా నీలాంటి వారు చాలా మంది కష్టాల్లో కన్నీళ్ళు ఎదుర్కొన్నారు. నీ సహోదరి చీకట్లో బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు. వారిని విడిపించి రప్పించి ప్రభా అని ప్రార్థించాయి. అలాగే సార్, ఎలా ప్రార్థన చేయాలి? కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు విత్తుతూ పోవాడు సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును. జనమా, నీవిక కన్నీళ్లు విడువవు, ఆయన నీ మరణము
నిశ్చయముగా నిన్ను కరుణించును, నీ మాట మాట వినగానే ఆయన నీకు ఉత్తరం ఇచ్చును. నీవు కన్నీళ్లు విడిచిటి నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి. గాడ్ యూజెస్, మార్క్ రాసుకోండి, గాడ్ యూజెస్ ఓన్లీ ద బ్రోకెన్ థింగ్స్ డు బ్రేక్ మెన్ అన్నాడు. గాడ్ యూజెస్ ఓన్లీ ద బ్రోకెన్ థింగ్స్ టు బ్రేక్ మెన్ అన్నాడు. దేవుడు పగిలిన వాటి చేతనే మనుషుల్ని పగలగొడతాడన్నాడు. అంతే. అందరిని వాడుకోడు సార్, దరిద్రులను వాడుకుంటారు. ఈ లోకంలో జ్ఞానులను సిగ్గుపరచుటకు ఆయన నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, అవమానపరచబడిన వారిని, సిగ్గుపరచబడిన వారిని ఆయన ఎన్నుకొనెను. పాపలలో ప్రధాన పాపిని చంపాడు. God uses only broken things to break men. నీ కన్నీళ్ళు రావట్లేదా నీ ప్రార్థనలో? ఎందుకు రావట్లేదు తెలుసా? నీ హృదయము పగలలేదు. పగలాలి పండు ప్రేమ్ కుమార్, నీ హృదయం ఇట్ మస్ట్ బి బ్రోకెన్, దెన్ ఓన్లీ యు విల్ గెట్ ద టీయర్స్. మస్ట్ బి బ్రోకెన్. పగలాలి. దావీదు ఎప్పుడు ఏడ్చాడు? సిలువ కత్తి గుండెల్లో దించాడు. మహారాజు, కీర్తనాకారుడు, రచయిత, వాగ్గేయకారుడు, గాయకుడు, డాన్సర్, నృత్యకారుడు, యుద్ధవీరుడు, శూరుడు, ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన వాడు. సింహము గుండె కలిగిన వారే బెదిరిపోతాడు ఆయన యుద్ధంలో. ఫాస్ట్ ఫైటర్, వేగంగా కొడతాడు. ఎక్కడ ఎలా ఎవరిని కొడతాడు తెలియకుండా కొడతాడు. ఏమైంది? వ్యభిచార పాపం, హత్య, నరహత్య. యెహోవా దృష్టిలో అది దుష్కార్యమాయ. నీ దగ్గర సామాన్యుడైన సైనికుని ఎలా చంపించావు? యుద్ధంలో ముందు పెట్టి బాణాలతో కొట్టి కొట్టి చంపించావు. అప్పుడు ఆ ఉరి ఎంత బాధపడి ఉంటాడు. ఆ ఒక్కొక్క బాణం గుచ్చుతూ ఉంటే ఎంతగా విలవిలలాడి చచ్చాడు. అదే విధంగా నీ జీవిత కాలం అంతటిలో నీ ఇంట్లో యుద్ధములు జరుగును. నీ బతికినంత కాలం అశాంత సమాధానమే. అంతేకాదు, చీకట్లో ఆ సామాన్యుని భార్యను చెరిచావు గనుక నువ్వు చీకట్లో ఈ పాపం చేసావు. దావీదు మహారాజా గనుక పగలు, పట్టపగలు ప్రజలందరూ చూచుచుండగా నీ భార్యలను నీ ఇంటి చేరువ దానికి అప్పగిస్తా. గుండెలు పగులుతున్నాయి. నీకు పుట్టబోయే బిడ్డ చస్తాడు, పాపశేషం ఉండడానికి వీలు లేదు. సిలువ కత్తి గుండెల్లో గుచ్చింది. 51వ కీర్తన పశ్చాత్తాప సంకీర్తన బయటకు వచ్చింది. కన్నీళ్ళు ఎప్పుడు వచ్చాయి? సిలువ కత్తిని గుండెల్లో దిగబడాలి. పండు ప్రేమ్ కుమార్ పై ప్రసంగాలు తీసి పక్కన పై పూత, సూపర్ఫిషియల్, చిట్ చాట్. కానుకల కొరకు పైపోత పోస్తున్నావా? దుమ్ము లెగిసిపోద్ది, జాగ్రత్త. ఇంతకాలం నేను ఎవరు బతికిచ్చారు? నా యేసయ్య. ఆ యేసుని గురించి ప్రకటించు. నీ కళ్ళల్లో కన్నీళ్లు రావాలంటే, కన్నీటి ప్రార్థన నీకు రావాలంటే నీ గుండె పగలాలి, హృదయం పగలాలి. ఇట్ మస్ట్ బి బ్రోకెన్. గాడ్ ఓన్లీ యూజెస్ ద బ్రోకెన్ థింగ్స్ టు బ్రేక్ మ్యాన్. గొప్ప సత్యం. గుండెల నిండా దుఃఖముతో, కన్నుల నిండా కన్నీళ్లతో, గుండెల నిండా దుఃఖముతో, కన్నుల నిండా కన్నీళ్లతో,
ప్రార్థన చేయక నేర్పమయ్యా, ప్రార్థన చేయక నేర్పమయ్యా, ప్రార్థన స్థలికి నడుపుమయ్యా, ప్రార్థన స్థలికి నడుపుమయ్యా. గుండెల నిండా దుఃఖముతో, కన్నుల నిండా కన్నీళ్లతో, ప్రార్థన చేయక నేర్పమయ్యా, ప్రార్థన చేయక నేర్పమయ్యా, ప్రార్థన స్థలికి నడుపుమయ్యా, ప్రార్థన స్థలికి నడుపుమయ్యా. గుండెల నిండా దుఃఖముతో, కన్నుల నిండా కన్నీళ్లతో, ప్రార్థన స్థలము బలభరితము, పరిశుద్ధాత్మకు అదవలము, ప్రార్థన స్థలము బలభరితము, పరిశుద్ధాత్మకు అదవలము. ప్రార్థన సంఘము శక్తిదాయకము, పరలోక కృపలకు అది నిలయము. ప్రార్థన సంఘము శక్తిదాయకము, పరలోక కృపలకు అది నిలయము. గుండెల నిండా దుఃఖముతో, కన్నుల నిండా కన్నీళ్లతో, ప్రార్థన చేయక నేర్పమయ్యా, ప్రార్థన చేయక నేర్పమయ్యా, ప్రార్థన స్థలికి నడుపుమయ్యా, ప్రార్థన స్థలికి నడుపుమయ్యా. గుండెల నిండా దుఃఖముతో, కన్నుల నిండా కన్నీళ్లతో, ప్రార్థన స్థలము ప్రసవ వేదము, కృత జన్మకు ప్రసూతి స్థలము, ప్రార్థన స్థలము ప్రసవ వేదము, కృత జన్మకు ప్రసూతి స్థలము. ప్రార్థన సంఘము ప్రణవనాదము, ఆత్మల సంపదకు రంగము. ప్రార్థన సంఘము ప్రణవనాదము, ఆత్మల సంపదకు రంగము. గుండెల నిండా దుఃఖముతో, కన్నుల నిండా కన్నీళ్లతో, గుండెల నిండా దుఃఖముతో, కన్నుల నిండా కన్నీళ్లతో, ప్రార్థన చేయగా నేర్పమయ్యా, ప్రార్థన చేయగా నేర్పమయ్యా, ప్రార్థన స్థలికి నడుపుమయ్యా, ప్రార్థన స్థలికి నడుపుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సీడీలు తీసుకోండి. గుండెలు పగలగొట్టాడు జనాన్ని.
దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? అందుకే వి నీడ్ ఫైర్. ఇప్పుడు ఈ ఆధునిక సంఘములో అగ్ని కావాలి. 5 నిమిషాలు కూర్చోండి. వచ్చేస్తాడు విలన్ లాగా నా దగ్గరికి. వి నీడ్ ఫైర్. గుండెలు పగలాలంటే, కన్నీటి ప్రార్థన రావాలంటే అగ్నికి రావాలన్నాడు. ఫైర్ డూ మోజెస్ అన్నాడు. అగ్ని మోషేను ఆకర్షించింది. ఎలైజా, ఎలియా అగ్నిని దించాడు. కాల్ డౌన్ ఫైర్. ఎలీషా మేడ్ ఫైర్ అన్నాడు. ఎలీషా ప్రవక్త అగ్నిని తయారు చేశాడు. బాప్తిజం ఇచ్చి యోహాను క్రైడ్ అవుట్, గొంతెత్తేర్చాడు. ఏమని? నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు, ఆయన చెప్పిన వారు ఒప్పుటకైనా నేను యోగ్యుడును కాను. ఆయన చేతిలో ఉన్నది, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిజం ఇచ్చాను. హల్లెలూయా. యేసు అన్నాడు. ఏమన్నాడు? వాక్యం చదివించి ముగిస్తాం. లూకాసు వార్త అధ్యాయం 49. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని. అవును, నేను మేరీల్యాండ్, సిల్వర్ స్ప్రింగ్, పీచ్ ఆర్చార్డ్, ఆర్కాడ్, క్యాంప్ గ్రౌండ్స్, 10th నార్త్ అమెరికన్ క్రిస్టియన్ ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో అగ్ని వేయవచ్చి తిని. హల్లెలూయా, హల్లెలూయా. అది ఇదివరకే రగులు కొనవలనని నేను ఎంతో ఆశపడుతున్నాను. మన హృదయాలు పగిలి కన్నీటి ప్రార్థనలతో మీరందరూ మోకరించినప్పుడు మేరీల్యాండ్, న్యూజెర్సీ, న్యూయార్క్, లియానస్, వాషింగ్టన్ DC, డల్లస్ అన్నీ మారిపోతాయి. అగ్ని రగులుకుంటుంది. హల్లెలూయా. మోషే అగ్ని చేత ఆకర్షించబడినాడు. ఏలియా అగ్నిని దించాడు. ఎలీషా అగ్నిని తయారు చేశాడు. బాప్తిజం ఇచ్చి యోహాను అగ్ని బాప్తిజం ఇచ్చే క్రీస్తుని గురించి ఫోరన్నర్ సాక్ష్యం ఇచ్చాడు, గొంతెత్తి సాక్ష్యం ఇచ్చాడు. యేసు అంటున్నాడు, నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని, అది ఇదివరకే రగులుకొని ఉండవలనని ఎంతో మిక్కిలి ఆశపడుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమును సాక్ష్యమును యేసు నామ మహిమ